నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ శాఖ ఆధ్వర్యంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర నిరసన చేపట్టింది. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కళాశాల ముందు రాస్తారోకో నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. పెండింగ్ లో ఉన్న 8,500 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలి. ఈ సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్లు అక్షయ్ మనోజులు మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వల్ల పేద మధ్యతరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ అనేది విద్యార్థుల హక్కు. ఇది మీరిచ్చే భిక్ష కాదని వారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. విద్యార్థులు గోసపడుతున్నా ముఖ్యమంత్రి ఏమాత్రం చలనం లేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. విద్యార్థుల బతుకులతో పాటు కళాశాల యాజమాన్యాలు కూడా రోడ్డుపైకి రావాల్సిన పరిస్థితి ఈ తెలంగాణలో ఉందని పేర్కొన్నారు. విద్యార్థులతో చెలగాటమా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ నా పేరు బాలకృష్ణ. నేను ఏబీవీపీ ఇందూర్ జిల్లా కన్వీనర్. ఏబీవీపీ ఇందూర్ ఆర్మూర్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు దిష్టిబొమ్మ అయింది. ఎందుకనగా గత 10 సంవత్సరాల నుంచి 8,500 కోట్ల స్కాలర్షిప్ అనేది ఆగిపోవడం జరిగింది. ఈ ప్రభుత్వానికి ఈ విద్యార్థుల పైన చిత్తశుద్ధి లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు ఇప్పటికీ విద్యార్థుల సమస్య పైన మాటలు లేదు. అలాగే ఈ బడ్జెట్ ఇష్యూ వల్ల మన ఎడ్యుకేషన్ కి తక్కువ ప్రియారిటీ ఇస్తున్న ఈ ప్రభుత్వం ఈ విద్యార్థులకు బాధలు వెళ్తా ఉన్నాయి. ఈ పేద మధ్యతరగతి విద్యార్థులు విద్యకు దూరం అవుతా ఉన్నారు. కాలేజ్ యాజమాన్యాలు సైతం ఈ కాలేజీలను మూపించే ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. అలాగే భారీగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా 8,500 స్కాలర్షిప్లు పెండింగ్ ఉండడం జరిగింది. స్కాలర్షిప్లు అనేది విద్యార్థులకు ఇచ్చే భిక్ష కాదు, ఇది విద్యార్థుల హక్కు అని చెప్తాం. వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్న 8,300 కోట్ల స్కాలర్షిప్లను వెంటనే విడుదల లేని పక్షాన పెద్ద ఎత్తున ఇలాగే రాస్తారోకులు ధర్నాలు చేస్తూ ఈ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు మేము ఇలాగే ఉద్యమాలు కొనసాగిస్తామని ఈ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో తెలియజేస్తా ఉన్నాము. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆర్మూర్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. ఎందుకంటే సుమారు 8,300 కోట్ల స్కాలర్షిప్ అనేది పెండింగ్ లో ఉండడం జరిగింది. ఈ యొక్క ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అనే ఏదైతే ప్రభుత్వంకి వచ్చిందో ఆ ప్రజాపాలనే కాకుండా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు తినే ఈ యొక్క పాలనలో మన ప్రజలందరూ ప్రజలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అందరూ నష్టపోతా ఉన్నారు. కావున ఈ యొక్క ప్రభుత్వం ఇప్పటికైనా పేద విద్యార్థులని ఆదుకోవాల్సిన డిమాండ్ చేస్తా ఉన్నాం. దేని పక్షాన ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఎక్కడికక్కడ ఈరోజు దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికి కూడా 8,300 కోట్ల స్కాలర్షిప్ పెండింగ్ లో ఉండడం జరిగింది. ఎందుకంటే ఈరోజు చూసుకున్నట్లయితే విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి లక్షలాది మంది విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి ఈరోజు నిరసన తెలుపుతూ ఉన్నారు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకో రేవంత్ రెడ్డి.